ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరు కూడా నమస్కారాలు తెలియజేసుకొని మీకు ఒకసారి రిమైండర్ గుర్తు చేద్దామని ఇక్కడికి వచ్చిన. ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో దయచేసి ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడండి. నిరుద్యోగులు ఈరోజు వాళ్ళు ధర్నా చేసే అవసరం లేదు, నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పింది ప్రియాంక గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండ్రు. మీరు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండ్రు. కానీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిండ్రు. అవేవి కూడా జరగలేదు. 4 సంవత్సరాల నోటిఫికేషన్ ఇవాళ జాబ్ నోటిఫికేషన్ లేవు. 2 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. 19 సంవత్సరాల క్రితం ఇచ్చిన డిప్యూటీ డిఓ నోటిఫికేషన్లు మళ్ళీ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఈరోజు వాళ్ళ వయోపరిమితి దాటిపోతూ ఉంది. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ 30,000 ఖాళీలు ఉన్నాయి. 10,000 మంది రిటైర్డ్ అయినారు. 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఈరోజు ఖాళీగా ఉన్న పోస్టులు అవన్నీ దయచేసి అవన్నీ విడుదల చేయాలని చెప్పేసి దాని సందర్భంగా మీకు ఈరోజు చర్చ జరపాలని మీరు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాం. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ గురించి. అంతేకాకుండా ఈరోజు కానిస్టేబుళ్లకు 36 సంవత్సరాలు, ఎస్ఐలకు 37 సంవత్సరాల వయోపరిమితి పెంచాలి. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిప్యూటీ డిఓలకు మరి ఇతర పోస్టులకు అన్నిటికీ కూడా 49 సంవత్సరాలు మరి పెంచాలని ఆల్రెడీ నేను చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చిన. అవి మీ టేబుల్ల పైన ఉన్నాయి. ఇవాళ క్యాబినెట్ సమావేశంలో దీని గురించి దయచేసి మీరు చర్చించాలని కోరుకుంటున్నా. మేఘా కృష్ణారెడ్డికి ఇది ఇద్దామా, మేఘా కృష్ణారెడ్డికి అది చేద్దామా, మేఘా కృష్ణారెడ్డికి ఇది ఇద్దామా అనేది కాదు. ఈరోజు నిరుద్యోగుల గురించి ఈరోజు మాట్లాడాలని చెప్తున్నా. అంతేకాకుండా ఈరోజు రిలిక్విష్మెంట్, అంతేకాకుండా టెట్ నార్మలైజేషన్, మరి వీటన్నిటి గురించి మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు దాదాపు పోలీస్ రిక్రూట్మెంట్ బడి మరి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. డిఎస్సి బడి 2 సంవత్సరాలు అవుతుంది. డిప్యూటీ డిఓ బడి 19 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడాలి. అంతేకాకుండా వయోపరిమితి పెంచాలి. పోలీసు నౌకర్లు 20,000 తక్కువ కాకుండా ఈరోజు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన చర్చ ఈరోజు జరగాలని చెప్తున్నా. అంతేకాకుండా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు మీరే మరి కార్పొరేషన్ చేస్తామన్నారు. ఇక్కడ కర్ణాటక చేసిండ్రు, అటు ఆంధ్రప్రదేశ్ చేసింది, పంజాబ్ అయితే ఏకంగా పర్మనెంటే చేసిండ్రు. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఏజెన్సీ వ్యవస్థను తక్షణం రద్దు చేయాలి. ఈరోజు అక్రమంగా చాలామందిని సెక్రటరీల పాపం నవీన్ అనేట ఆయనను డ్యూటీ చేస్తుంటే కింద పడితే ఆయన దాఖలు తీసుకుపోయినారు. అయినా కానీ నౌకరి ఉడబికి అమ్ముకున్నారు. అది ఆయనకు ఈ విధంగా చాలామందిని ఈరోజు రిజిస్టర్ ఆఫీసులో కానీ పాలిటెక్నిక్లలో కానీ చాలా జాగ్రత్తలు వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఇమీడియట్గా వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకోవాలి. ఏజెన్సీ వెంట తీసేసి ఈరోజు డైరెక్ట్ శాలరీలో మీరు ప్రభుత్వంకి వెళ్ళి వాళ్ళ అకౌంట్లలో వాడే ప్రయత్నం చేయాలి. ఈరోజు వాళ్ళ ఉద్యోగులకు వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళకు భద్రత కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి, ఇక ముందు పోకుండా ఈరోజు మీరు చర్చ చేయాలి. ధర్నాలు, రాస్తారోకలు, ఉద్యమాలు ఏముండయి, మీ తక్షణం చర్చ చేయాలి. ఇంకోటి చివరిగా నాది ఒక విజ్ఞప్తి ఈరోజు క్యాబినెట్లో జరపాల్సింది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారా? ఈరోజు ఆంధ్ర పోలీసు వచ్చి ఈరోజు కె వెంకటరెడ్డిని ఎవరైతే మన జర్నలిస్ట్ ఉన్నారో ఆయనని ఏ విధంగా వచ్చి ఇక్కడికి వెళ్ళి ఎత్తుకపోతారు? ఈరోజు మనం ఏమన్నా పోయి అక్కడికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి పట్టుకొచ్చినామా? ఇక్కడికి వెళ్ళి ఏ విధంగా ఎత్తుకపోయి వాళ్ళని అరెస్ట్ చేస్తారు? ఏ విధంగా తీసుకుపోయి ఆల్రెడీ ఆయన కర్నూలు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కించి ఇష్టానుసారంగా కొట్టిన పరిస్థితి. కాబట్టి ఆయనను వెంటనే కేసులు అక్కడికి వెళ్ళి మాఫీ చేయ మీరు మాట్లాడాలి. ఈరోజు ఏ ధైర్యంతో మీ అనుమతి లేకుండా ఏ విధంగా వస్తారు? ఈరోజు ఎంత ధైర్యం ఈరోజు? కాబట్టి వెంటనే అది కూడా చర్చ మీకు తెలియకుండా, మీ ప్రోటోకాల్ లేకుండా వారు రానికి లేదు, ఇక్కడ అరెస్ట్ చేయడానికి లేదు. వెంకటరెడ్డి అరెస్ట్ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. నాకు రాసినట్టు ఉండదు, నంబర్లు పర్ఫెక్ట్గా ఉండాలి. అర్థమైందా? వాళ్ళు ర్యాండమ్ ఫోన్లు కొట్టినా కానీ అరే ఇదట పోయేటట్టుకుందిరా అని చెప్పాలి. నేను 12,000 పిటిషన్లు ఎట్లా వేసినా చెప్తాను. రిటైర్డ్ వాళ్ళ దగ్గర ఎవరో చాలామంది దగ్గర డబ్బులు లేకుండే సుప్రీంకోర్టులో డైరెక్ట్ పోస్టర్లో ఫిల్ చేయొచ్చు రిజిస్టర్ పోస్ట్తోని. ఆ డ్రాఫ్ట్ తయారు చేసిన అవి కూడా మీరు నాకు నా యూట్యూబ్ మీరు టచ్లో ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలా పిటిషన్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టినా. అయితే అందులో పోస్టర్లు వేస్తే పిల్ కింద ఫైల్ అయింది. పిల్ కింద ఫైల్ అయి 12,300 కేసులు రిజిస్టర్ అయినాయి. అదేందా? సుప్రీంకోర్టు రిజిస్టర్ వితౌట్ మనీ, వితౌట్ అడ్వకేట్ రిజిస్టర్ చేస్తే ఇప్పుడు ఒక్కొక్క పైసలు దాదాపు 50% అమౌంట్ ఇవాటికి ఇచ్చారు. మొన్న ఒక్కొక్కలే పడ్డాయి. ఎవరు సాయం చేయలే. అబ్బా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ నేను ఆన్ రికార్డు చెప్తున్నా. వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర 500 వసూలు చేసిండ్రు. సందాలు మేము యుద్ధం చేస్తాం. అందరూ అంతా సందా అసోసియేషన్ యూనియన్లు అంటే సందా బ్యాచ్లే. వాళ్ళతో ఏం కాదు. దీన్ని అడ్డం పెట్టుకుని నా కొడుకులు బతారు. బ్రదర్ అందరు సంతకాలు పెట్టిపోండి. అందరికీ నమస్కారం. ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి రావడం జరిగింది. ఎందుకనగా అంటే ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న శ్రీధర్ బాబు అని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగి
మన ప్రభుత్వ ఉద్యోగుల వేధింపులు చాలలేక నిన్న మన 1 తారీఖు నాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఆ వేధింపులు అనేది ఒక ఇక్కడని కాకుండా ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రతి డిపార్ట్మెంట్లో ఇదే విధంగా అందరూ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ వేధింపులు అనేది ఆపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. లేదనుకో మిమ్మల్ని ఒక్కొక్కరి ఏజెన్సీ వాళ్ళని అయితే మరీ చెప్తున్నాం. మరి ఏది జీతాల విషయంలో కావచ్చు, ప్రతి ఈఎస్ఐపిఎఫ్లో కావచ్చు, సరిగ్గా ఏది కట్టడం లేదు. వాళ్ళ ఏదైనా క్వశ్చన్ అడిగితే మాత్రము వేధింపులతోని అవసరం ఉంటే డ్యూటీ ఉంటావా, తీసేస్తారా, పోతావా అనే విధంగా బెదిరిస్తున్నారు. ఇప్పుడే ముందుగా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఇప్పుడు ఎవరు ఆగేది లేదు. ఎందుకంటే ఈరోజు చూసినారు ఏమని ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి చెల్లించేసి బయటికి వచ్చేసి కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. అవసరం అంటే బంద్ కూడా పిలిపించడానికి రెడీగా ఉన్నాము. సమ్మె ఇప్పుడు మీరు ఏదైతే కార్పొరేషన్ వ్యవస్థ తీసుకొస్తున్నారో ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి అది తొందరగా చేయలేదనుకో జూలైలో ఖచ్చితంగా మేము సమ్మెకు పోవడానికి కూడా రెడీగా ఉన్నాం. ఈ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మన శ్రీధర్ బాబు కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని వాళ్ళ మిస్సెస్కి వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే పర్మనెంట్ ఉద్యోగికి ఏ విధంగా అయితే నువ్వు 1,20,00,000 రూపాయలు ఎక్స్ప్రెస్ చేయిస్తున్నావు కదా, మేము కూడా అదే వ్యవస్థలో అతనితో పాటు సమానంగా పనిచేస్తున్నాం కదా. మరి మాకెందుకు అంటే మేము చచ్చినా కానీ పర్లేదా? మేము చిన్న చీమలమా లేకపోతే పురుగులమా? కాదు కదా, మేము కూడా మనుషులమే మీలాగా. మేము కూడా తెలంగాణ గడ్డలోనే పుట్టినాం. మాకు ఆత్మగౌరవం ఉంది. ఆంధ్రోళ్ళే పెత్తనం చేస్తే వాళ్ళని తన్ని ధర్మేసినాం. అలాంటిది మీరెంత ఏజెన్సీలు ముందుగా జాగ్రత్త చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క అరాచకాన్ని మాత్రం ఎదిరిస్తామని చెప్పేసి చెప్తున్నాను. ఈరోజు మా అవుట్సోర్సింగ్ జేఏసీ తరపున రంగారెడ్డి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎవరైతే శ్రీధర్ బాబు పర్మనెంట్ ఉద్యోగి టార్చర్ వల్ల బలమరణానికి గురైన శ్రీధర్ బాబు గారికి కలెక్టర్ని కలిసి నివేదిక పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని శాఖలు కూడా ఇదే రకంగా వ్యవహారం జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పటి నుండి అయినా అరిగట్టాలని చెప్పేసి శ్రీధర్ బాబుతోటైనా ఇది కటప్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాము. శ్రీధర్ బాబుకి ₹1,00,00,000 ఏరియేషన్ ఇవ్వాలని చెప్పేసి మరియు వాళ్ళకు గవర్నమెంట్ డ్యూటీ కూడా వాళ్ళ భార్యకి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మా జేఏసీ తరఫున ఈరోజు ఇక్కడికి కలవడం జరిగింది. మా జేఏసీకి ఎప్పుడు మద్దతు ఇస్తున్న మన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదములు. థ్యాంక్ యూ అన్న. మేము శ్రీధర్ గారి బలవత్ మరణంని నిరాకరిస్తున్నాం సార్. ఒక మనిషి చనిపోతే మళ్ళీ దొరకరు సార్. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ కోటి విలువ జీరో సార్. ప్రతి ఇంటి ఇల్లాలు ఒక భర్త కోసం ఎంత ఎదురు చూసుకుంటూ నిలబడుతుంది. మీరు కోట్లు ఇచ్చినా అది పూడ్చలేని ఇది సార్. మీరు ఎంత మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళ కుటుంబానికి మీకు సహాయం చేసి ₹1,00,00,000 సహాయం చేసి వారి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తే మీరు కొంచెమైనా సహాయం చేసినారని మేము భావిస్తాము. మళ్ళీ మా అందరికీ జరుగుతున్న అన్యాయమే సార్ అది. కానీ మేము చావడము అనేది జరిగితేనే మీకు ఇది బట్ట బయలవుతుంది సార్. చావులకు కాకుండా మేము మళ్ళీ ఇలాంటివి జరగకుండా చర్య తీసుకోవాలని వేడుకుంటున్నాం సార్. వారి కుటుంబానికి వారి ఆత్మ విశ్వాసానికి మీరు తోడ్పడాలని వాళ్ళ కుటుంబానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను సార్. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని. చావైతేనే మీరు రియాక్ట్ అవుతారా అనేది ఒక్కటి మాకు అర్థమవుతుంది సార్. ఎందుకంటే చావులతోని పరిష్కారం అయ్యేటి అది ఒక పరిష్కారం అన్నారు సార్. మేము ఒక తిండికి బట్టకు అంతే సమానమైన జీతానికి కూడా చేస్తున్నాము. మళ్ళీ ఇందులో చావులకు కూడా భరించేంత సహనం మాకు లేదు సార్. మేము రోడ్డుకు ఎక్కేదాకా చూడకండి సార్. రోడ్డుకు ఎక్కితే ఎలా ఉంటారో పరిస్థితి చూడండి సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని నారాయణ రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. శ్రీకాంత్ గారు బలత్మరణం, శ్రీధర్ బాబు గారు బలత్మరణం ఆయన వేధింపులు అధికారుల వేధింపులు ఆయన బలపడడం జరిగిందని అనుకుంటున్నాము. ఈరోజు రంగారెడ్డి కలెక్టర్
ఆఫీస్కి రావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు పులి లక్ష్మయ్య గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులో ఇటువంటి మరణాలు జరుగుతున్నాయి కాబట్టి నిన్న జరిగినటువంటి శ్రీధర్ బాబు గారు మరణాన్ని ఖండిస్తూ మరి ఇక్కడ ఏ అధికారి అయితే ఆయనపై ఒత్తిడి చేసిండో ఆ అధికారిపై ఎంబడే కఠిన చర్యలు తీసుకొని అతనిపై రైడ్ చేసినా సరే అతని మీద యాక్షన్ తీసుకోవాలి. మరి చనిపోయిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లిస్తూ వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. మరి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ వాళ్ళని అందరినీ ఈ విధంగా చనిపోవడానికే ఇటువంటి అధికారులను పెట్టినరా? మరి అటువంటి అధికారులను పెట్టే బదులు ఒకేసారి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ హుస్సేన్ సాగర్ లేచి చంపేయండి. అప్పుడు మీ యొక్క గవర్నమెంట్లో మా బతుకులన్నీ ఆగమైపోతాయి. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. చాలా రాష్ట్రంలో ఇన్ని జిల్లాలల్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఈ గవర్నమెంట్ పట్టించుకొని మాకు ఆసరగా ఉంటుందా లేకపోతే మమ్మల్ని చంపుతుందా అనేది మీరే ఆలోచన చేసుకోండి. మమ్మల్ని బతికేయాలంటే మా జీవితాలను బాగు చేయాలంటే కార్పొరేషన్ చేయండి, జీతాలు పెంచండి. కానీ ఈ విధంగా ఈ వేధింపులు చేస్తే మాత్రము మేము ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాం అనేది నెక్స్ట్ మంత్ జూలైలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా నిర్ణయానికి మా అధ్యక్షులు ఏదైతే చెప్పారో దాన్ని బట్టి మేము చేస్తాం. మాకు పొద్దున్న నుండి మా ఎంబడే తిరుగుతున్న జాంక్సన్ అన్న గారికి మా తరపు నుండి రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ నుంచి కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పాటు కోసం ముందు వరుసలో ఉన్న ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు ఈరోజు వీళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు. మరి అటువంటి కోరి తెచ్చుకున్న తెలంగాణ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఈరోజు ఉద్యోగుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఈ కలెక్టర్ ఆఫీసులో ఉన్నాము. జస్ట్ ఒక 2 రోజుల క్రితం ఈ కార్యాలయానికి ఇదే 2 వీలర్ బండి మీద ఇక్కడికి వచ్చి బండి అక్కడ పార్కింగ్ చేసి లోపలికి పోయి డ్యూటీ చేసిన శ్రీధర్ బాబు అనే ఆయన ఇవాళ లేడు, ఆయన చనిపోయి ఉన్నాడు. మరి ఈ ఆఫీసులో వాతావరణం కనబడుతుందా? పొద్దుగాలకెళ్ళి నేను ఇక్కడ దాదాపు మధ్యాహ్నంకి వెళ్ళి ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నా, ఆ వాతావరణం లేనేలేదు. ఈరోజు ఆయనతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇలా చాలామంది ఉన్నారు. రేపు వాళ్ళకి కష్టం రాదా? ఈరోజు పొద్దుగాలకెళ్ళి నేను ఎప్పుడైతే నేను మాట్లాడిన పొద్దుగాలకెళ్ళి కొన్ని ఫోన్లు వచ్చినాయి. ఒక రజకుడు అంటే ఒక అడిషనల్ ఎస్పీ ఆయన రజకుడు అంటే కొంతమంది పోలీసుల బట్టలు ఉతకాలి, వాళ్ళ పిల్లల బట్టలు, వాళ్ళ ఇళ్ళలో పనిచేసేటోళ్ళ బట్టలు, వాళ్ళ దూరం ఉన్న వాళ్ళ బిడ్డల బట్టలు అన్నీ తీసుకొచ్చి అవుట్సోర్స్ ఎంప్లాయీస్తో ఉతికిస్తారంట. మళ్ళీ ఆయనకు లక్షల జీతం ఎత్తుంది. అంటే ఈరోజు ఆయన ఎంత వేధిస్తున్నారు. ఈరోజు 18 నెలలకే జీతాలు లేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, మోడల్ స్కూళ్ళలో 4-5 నెలలకే జీతాలు లేక, ఈరోజు వీళ్ళకైతే ఇప్పుడు నా దగ్గర కూర్చున్న అందరికి 2 నెలలకెళ్ళి వీళ్ళకి 2-3 నెలలకెళ్ళి వీళ్ళ జీతాలే లేవు, 4-5 నెలలకెళ్ళి వీళ్ళ జీతాలే లేవు. ఈ విధంగా జీతాలు లేకుండా వాళ్ళు పనిచేస్తుంటే మీరు ఏజెన్సీలపై అడుకోపోని అంటారు. ఈరోజు వీళ్ళ వేధింపులు చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నా. ఈరోజు కేవలం నాకు ఎన్ని కథలు కలెక్టర్ గారు చెప్తుండే ఏవేవో ఏ రీజన్స్ వల్ల అయినా పర్వాలే నాకు, దానికి బాధ్యులు మీరు. మీ దగ్గర అయినా పనిచేసే ఒక ఉద్యోగి, ఆ ఉద్యోగి ఈరోజు మరణించిందంటే అది కేవలం దానికి పూర్తి బాధ్యత ఈరోజు మీరే వహించాలి. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఏజెన్సీకి చెప్తున్నా, మీరు పిఎఫ్ అనేది ఈరోజు కట్టింది అంతా అప్లోడ్ చేయాలి. ఏ ఏజెన్సీ కింద ఎన్నెన్ని పనిచేస్తున్నాయి మొత్తం వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్తున్నా. కట్టని పిఎఫ్లు ఎవరైతే కట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్తున్నా. ఈరోజు అధికారులు, ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీ వీళ్ళకి కొంచెం ఇవ్వాలనే కొంచెం ఆలోచన ఉండొచ్చు, కానీ అధికారులు మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఈరోజు ఆదివారం ఏజెన్సీ వాళ్ళు మరి ప్రతి 2-3 నెలలకు ఏ పండు వస్తే ఆ పండ్లు తీసుకుపోయి ఇస్తారంట. ఆదివారం చేపలు, మటన్లు అన్నీ తీసుకుపోయి ఏజెన్సీ వాళ్ళు అధికారులకు ఇస్తారంట. అర్థమైందా? టేక్ కట్టెలు ఇస్తారంట. పెళ్ళిళ్ళు అయితే పూలు ఫ్రీగా ఇస్తారంట. అంటే ఇటువంటి దుకాణాలకు అలవాటు అయిపోయి ఒక మంత్కి ఏకంగా 30-40 ఏజెన్సీలు ఉన్నాయంట, బినామీ ఏజెన్సీలు. కాబట్టి ఆ ఏజెన్సీలు అన్నీ బయట పెట్టాలి ఖచ్చితంగా. ఈరోజు ఈ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున పోతుంది. శ్రీధర్ అనే ఆయనకు, ఆయన కుటుంబానికి, ఎవరైతే ఆత్మహత్య కుటుంబానికి మొత్తం న్యాయం జరగాలి. అంతేకాకుండా చాలా జాగాలలో, పాలిటెక్నిక్ కాలేజీలలో, రిజిస్టర్ ఆఫీసులలో వాళ్ళందరూ చాలామంది టర్మినేట్ చేసిందంట. అరే భయ్, వాళ్ళు మనుషులు అవ్వాలి. ఈ దేశం మనుషులు, ఈ దేశం మనుషులు, వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. కాబట్టి ఎట్లా తీసేస్తారు భయ్ మీరు? రేపు ఖచ్చితంగా మేము దీనిపైన చీఫ్ సెక్రటరీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. రాష్ట్ర వ్యాప్తం ఉద్యమం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈరోజు ఆల్రెడీ వాళ్ళ డిమాండ్స్ ఏందో, జేఏసీ వాళ్ళ డిమాండ్స్ ఏందో, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్ ఏందో ఆల్రెడీ ప్రభుత్వాన్ని చాలా సార్లు ఇచ్చిండ్రు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఉద్యమం మాత్రం ఊహించని విధంగా ఉంటుంది, చాలా గట్టిగా అవుతుంది. వీళ్ళని తీసేస్తాము, వీళ్ళని అని బెదిరించే ప్రయత్నాలు చేయొద్దు. వీళ్ళని బెదిరిస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి అధికారులను, అంతేకాకుండా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.